ఈరోజు ఆఖరి నక్షత్రమైన రేవతి నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఈ నక్షత్రము పూర్తిగా మీనరాశిలో ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు. రేవతి అంటే ప్రకాశవంతమైనది అని అర్థము. అయితే ఈ నక్షత్రానికి బుధుడి యొక్క తెలివితేటలు, గురువు యొక్క జ్ఞానం కలిసి ఉండడమే ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత. ఇక పురాణాల ప్రకారం చూసినట్టయితే ఈ నక్షత్రానికి అధిపతి పూషణుడు. పూషణుడు అనే ఆయన సూర్యుడి యొక్క రూపము. ఈయన మార్గాలకు అంటే గైడ్, ఎవరైనా తప్పిపోయినా లేకపోతే పశువులు, మనుషులు ఎవరైనా తప్పిపోతే వాళ్ళని సరైన దారిలో పెట్టేవాడే పూషణుడు. అందుకే రేవతి నక్షత్ర జాతకులు ఇతరులకు మంచి గైడ్ లాగా ఉంటారు. పూషణుడికి దక్షయజ్ఞంలో పళ్ళు ఊడిపోతాయి. అందుకే ఆయన మెత్తని ఆహారాన్ని మాత్రమే ఇష్టపడతారు. మనం గమనించినట్టయితే రేవతి నక్షత్ర జాతకులు కూడా మెత్తటి ఆహారాన్ని ఇష్టపడడము, లేదంటే లైఫ్లో ఏదో ఒక టైంలో పంటి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయి. అయితే రేవతి జాతకులు చాలా మృదు స్వభావులై ఉంటారు. ఇంకొక అంశం ఏంటంటే ఆత్మలు ఒక లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళే ప్రయాణంలో పూషణుడు మార్గదర్శిగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇది మోక్ష నక్షత్రంగా పరిగణిస్తారు. ఇంకా స్వభావాన్ని విషయానికి వచ్చినట్టయితే రేవతి జాతకులకు అపారమైన దయ మరియు కరుణ ఉంటాయి. వీళ్ళు చాలా మృదువుగా మాట్లాడతారు. ఎదుటి వాళ్ళ పట్ల చాలా దయ కలిగి ఉంటారనమాట. సింపతి అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కళలు, సంగీతం పట్ల చాలా మంచి పట్టు ఉంటుంది. నిజాయితీ, మోసం చేయడం వీళ్ళకి తెలీదు. చాలా నమ్మకమైన స్నేహితులుగా ఉంటారు. ఎవరైనా ఇంటికి వస్తే సహాయం చేయడంలో ముందుంటారు. మంచి అతిథి సత్కారం చేయగలుగుతారు వీళ్ళు. ఇంకా ప్రతికూల అంశాలు చూసినట్టయితే వీళ్ళు చిన్న విషయాలకే చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇతరుల విమర్శలను అస్సలు తట్టుకోలేరు. ఇంకా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే చాలా లేట్‌గా ఉంటుందన్నమాట. ఏదైనా నిర్ణయం అసలు టైంకి వాళ్ళు తీసుకోలేరు. ఇంకా నమ్మడము, ఎదుటి వాళ్ళని ఈజీగా నమ్మేసి మోసపోతారనమాట. ఆరోగ్య విషయానికొచ్చినట్టయితే పంటి నొప్పి లేదా పాదాల నొప్పి వేధించవచ్చు. ఇంకా రేవతి 1, 2, 3, 4 పాదాలని గమనించినట్టయితే మొదటి పాదము ధనస్సు నవాంశలో పడుతుంది. ఈ ధనస్సు నవాంశకి గురువు అధిపతి. గురువు, బుధుడు కలయిక వల్ల వీళ్ళు చాలా జ్ఞానం కలిగి ఉంటారు. దాన గుణము, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. రెండవ పాదము మకర నవాంశ. శని బుధుల కలయిక వల్ల వీళ్ళు కష్టపడి పనిచేసే స్వభావము, ప్రాక్టికాలిటీ, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మూడవ పాదము కుంభ నవాంశ. దీనికి కూడా శని అధిపతి. శని బుధుల కలయిక వల్ల వీళ్ళు కొత్త విషయాల పట్ల ఆసక్తి చూపించడం లాంటివి చేస్తారు. ఇక ఆఖరి పాదము మీన నవాంశ. గురువు, బుధుల కలయిక వల్ల వీళ్ళు లోతైన అంతర్దృష్టి అంటే ఇంట్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుతో నక్షత్ర సిరీస్ ముగిసింది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.